రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ మార్చిలు అమిత్ షా వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు మేకల అభినంద్ స్టేడియంలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు అమిత్ షా. నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ను గెలిపించాలి అని కోరుతూనే రాష్ట్రంలో బీజేపీ ఏం చేయబోతుందని ఇచ్చే అంశాలు ప్రసంగించే అవకాశం ఉంది. అమిత్ షా వస్తున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ ఇన్ అందిస్తారు. హరిప్రసాద్, ఈ రోజు నల్గొండకి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా వస్తున్నారు. అమిత్ షా రాక సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ శ్రేణులు అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికీ అంటే ఆయన మధ్యాహ్నం 1 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. మేకల అభినవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సకల జిల్లా విజయ సంకల్ప సభకు వారు హాజరవుతారు. అదేవిధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నాగార్జున సాగర్ నుంచి నివేశారెడ్డి, అదేవిధంగా మిరాగూడ నుంచి సాదినేని శ్రీనివాస్ గారు, అదేవిధంగా నల్గొండ నుంచి మాల్గొండ శ్రీనివాస్ గౌడ్, ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎవరైతే 12 మంది అభ్యర్థులు ఉన్నారో 12 మంది అభ్యర్థులను గెలిపించాలని కూడా ఆయన వేదిక ద్వారా కోరడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఆయన ఫుల్ షెడ్యూల్ ఉన్నది. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత గద్వాల వచ్చారు, గద్వాల నుంచి హైదరాబాద్ నుంచి నల్గొండ, నల్గొండ నుంచి మరొక చోటుకు వెళ్ళిన తర్వాత సాయంత్రం హైదరాబాద్ లో ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తున్నారనుకున్న సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం బీజేపీ శ్రేణులు అమిత్ షా రాక సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయబోతుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న అవినీతి పాలనని డానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని ఇతర అంశాలకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన ఆ పార్టీల యొక్క తీరుతెన్నులు, అదేవిధంగా వాటికి సంబంధించి మాత్రం ఆయన కౌంటర్ వేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా బీజేపీ ఇప్పటికే చెప్తున్నారు. మొత్తానికి అయితే పెద్ద ఎత్తున సుమారు 50,000 నుంచి 1,00,000 మంది జన సమీకరణ చేస్తున్నారు. ఆ మేకల అభినవ్ చేయడం మొత్తం కూడా నింపడానికి, అదేవిధంగా బీజేపీ శ్రేణులతో పాటు బీజేపీలో ఉన్న వివిధ ఏవైతే ఉప సంస్థలు ఉంటాయో దానికి సంబంధించి కూడా హిందూ వాహిని కావచ్చు, అదేవిధంగా తదితర సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా క్రియాశీలకంగా అందరినీ జన సమీకరణ చేయడంలో మాత్రం వాళ్ళు మునిగిపోయారు. ఇప్పటికే ఆ కేంద్ర హోంశాఖ మంత్రులు కావడంతో మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మీడియాకు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలకు కావచ్చు పాసెస్ ఇష్యూ చేశారు. ఎవరిని కూడా అంటే ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి చెక్ చేసిన తర్వాతనే సభా ప్రాంగణంలోకి పంపే విధంగా కూడా ఎస్పీ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఎస్పీతో పాటు ఉన్న అధికారులు కూడా 2-3 ఇక్కడికి వచ్చి అమిత్ షా సభకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నడుమ మాత్రం సభ సక్సెస్ చేయడానికి మాత్రం ఇటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసులు, అదేవిధంగా బీజేపీ శ్రేణులు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.